భారత్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త ఎట్టకేలకు అందింది. అమెరికా ఒకేసారి భారత్కు 2 శుభవార్తలు ప్రకటించింది. భారత్ ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 25% టారిఫ్ విధిస్తున్న అమెరికా తాజాగా దాన్ని తగ్గించి 18% తీసుకొచ్చింది. దీంతో ఇకపై అమెరికా మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై కేవలం 18% మాత్రమే టారిఫ్ వర్తించనుంది. ఈ నిర్ణయంతో గ్లోబల్ ఎగుమతి పోటీలో భారత్కు భారీ ఊరట లభించినట్లయింది. ఇక టారిఫ్ యుద్ధంలో భారత్ తన సత్తా చాటిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఈ నిర్ణయం పైన పాకిస్తాన్ సహా భారత పొరుగు దేశాల్లో కలకలం రేపుతోంది. కొత్త టారిఫ్ నిర్మాణంతో ఆసియాలోని ప్రధాన ఎగుమతి దేశాలతో పోలిస్తే భారత్ తక్కువ టారిఫ్ ఉన్న దేశాల జాబితాలోకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో కీలక చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారత ఉత్పత్తులపై విధిస్తున్న ప్రతిస్పందన టారిఫ్ను 25% నుంచి 18%కి తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ డబుల్ గుడ్ న్యూస్ కు కారణం ఏంటంటే భారత్పై గతంలో 2 రకాల టారిఫ్లు ఉన్నాయి. ఒకటి బేసిక్ టారిఫ్ 25%, రెండవది అదనపు టారిఫ్ 25%. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా అదనపు టారిఫ్ విధించారు. ఇక తాజాగా అమెరికా ఆ అదనపు టారిఫ్ను పూర్తిగా తొలగించడమే కాకుండా బేసిక్ టారిఫ్ను కూడా 18%కి తగ్గించింది. కొత్త టారిఫ్ నిర్ణయంతో భారత్ తన ఆసియా ప్రత్యర్థుల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుత టారిఫ్ రేట్ల ప్రకారం భారత్పై 18% మాత్రమే టారిఫ్ ఉండగా ఇండోనేషియా, పాకిస్తాన్ 19%, వియత్నాం, బంగ్లాదేశ్పై 20%, చైనాపై ఏకంగా 34% టారిఫ్ కొనసాగుతోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు పోటీ సామర్థ్యం మరింత పెరిగినట్లయింది. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించడంతో ఆ అంశానికి సంబంధించి విధించిన అదనపు 25% టారిఫ్ను పూర్తిగా తొలగించారు. ఈ నిర్ణయం మోడీ, ట్రంప్ ఫోన్ చర్చల తరువాత తీసుకున్నారు. ఇక ఈ పరిణామం వాణిజ్య విధానాన్ని ఇంధన, భూ భౌగోళిక, రాజకీయ లక్ష్యాలతో అనుసంధానించే అమెరికా వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్ 18%కి తగ్గిందన్న వార్త దేశ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు మోదీ. ఈ నిర్ణయానికి భారతదేశంలోని 140 కోట్ల ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు లాభం చేకూరుతుందని మోదీ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రధాని మోదీతో స్నేహం, పరస్పర గౌరవం దృష్ట్యా ఈ వాణిజ్య ఒప్పందానికి తక్షణమే అంగీకరించినట్లు తెలిపారు. భారత్ కూడా అమెరికాపై విధిస్తున్న టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించే దిశగా ముందుకెళుతుందని ఆయన చెప్పారు. అలాగే భారత్ $500 బిలియన్ పైగా అమెరికా నుంచి ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర వస్తువులు కొనుగోలు చేయడానికి అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. మోదీతో జరిగిన చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని ట్రంప్ తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసి అమెరికా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇది ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సహాయపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మోదీ, ట్రంప్ మధ్య చివరిసారిగా అక్టోబర్ 2025లో ఫోన్ సంభాషణ జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే భారత వస్తువులపై 50% టారిఫ్ విధించిన తరువాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు తాజా చర్చలతో వాణిజ్య సంబంధాలు మళ్లీ గాడిలో పడినట్లుగా విశ్లేషకులు చెప్తున్నారు.